49వ కీర్తన చదువుతామండి. దేవుని వాక్యముల నుండి 49వ కీర్తన. సర్వజనులారా ఆలకించుడి, సామాన్యులేమి సామంతులేమి ధనికులేమి దరిద్రులేమి లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గుడి. నా నోరు విజ్ఞాన విషయములను పలుకును, నా హృదయ ధ్యానము పూర్ణ వివేకములు కూర్చున్నదై ఉండును. దేవుని వాక్యములో నుండి కొన్ని మాటలు మనము ధ్యానం చేద్దాం. దేవుని వాక్యములో 49వ కీర్తనలో మొట్టమొదటి వచనం సర్వజనులారా ఆలకించుడి కదా. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, సర్వజనులారా ఆలకించండి. సామాన్యులేమి సామంతులేమి ధనికులేమి దరిద్రులేమి లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గుడి. నా నోరు విజ్ఞాన విషయములను పలుకును. చాలండి. దేవుని యొక్క ఆహ్వానం. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, తాను సృష్టించినటువంటి ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. సర్వజనులారా అనగా భూలోకములో ఉన్న సమస్త మానవాళిని ఆయన పిలుస్తూ ఉన్నాడు. సర్వజనులారా ఆలకించుడి. ఇందులో సామాన్యులు ఉన్నారు, సామంతులు ఉన్నారు, ధనికులు ఉన్నారు, దరిద్రులు ఉన్నారు, లోక నివాసులారా అంటున్నాడు. సామాన్యులైన సామంతులైన దరిద్రులైన ధనికులైన లోక నివాసులందరూ కూడా దేవుని మాట వినాలి. చెవియొగ్గుడి, ఆలకించుడి. దేవుని హెచ్చరిక. ఎందుకు చెవియొగ్గాలి, ఎందుకు ఆయన మాట ఆలకించాలి అని ఆలోచన చేస్తే 3వ వచనములో నా నోరు విజ్ఞాన విషయములను పలుకును. ఆయన నోరు ఏం పలుకుద్ది అనంటే విజ్ఞాన విషయములను పలుకును. ఆయన నోరు విజ్ఞాన విషయములను పలుకును అంటున్నాడు. అంటే ఇప్పుడు మానవులకి ఏం కావాలి? జ్ఞానము కావాలి. జ్ఞానం. సామంతులైన సామాన్యులైన ధనికులైన దరిద్రులైన లోక నివాసులందరికీ కూడా, సర్వజనులందరికీ కూడా ఏమి కావాలి? జ్ఞానము కావాలి. జ్ఞానం లేకపోతే ఏమవుతారండి? బైబిల్ అంటేనే జ్ఞాన గ్రంథం, దేవుని వాక్యం. బైబిలు అనంటే జ్ఞాన గ్రంథం. ఎలా ఉండాలో నేర్పిస్తుంది. ప్రవర్తన ఎలా మాట్లాడాలో నేర్పిస్తుంది. ఎలా పాపపడాలో కూడా పాపపడుడి కానీ పాపం చెయ్యకుడి కదా. అంటే మానవ జీవన విధానం అంతట్లో కూడా మానవునికి ఎంత జ్ఞానం అవసరమో ఆ జ్ఞానం అంతా బైబిల్ నేర్పిస్తుంది. బైబిల్ ఉపదేశం దైవజనులు లేక పెద్దలు మనకు బోధిస్తూ ఉంటారు. బోధించినప్పుడు బోధ కరెక్ట్ గా విన్నామనుకోండి, మనకేమి దొరుకుతుంది అని అంటే జ్ఞానం. అందుకే సామెతలు 8:34లో అనుదినము, ఎప్పుడెప్పుడు అనుదినము ఆయన గడప ఎంత ఉండాలంట. కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొద్ద కాచుకొని
నా ఉపదేశము వినువాడు ధన్యుడు. ఆయన ఉపదేశము వినువారు ధన్యులు అనుదినము. ఎందుకంటే ఆయన ఉపదేశము జ్ఞానముతో కూడిన ఉపదేశం. చదువుకోనని ఈయనకు ఇంత పాండిత్యం ఎక్కడి నుండి వచ్చింది అన్నారు ఆ రోజుల్లో. ఆయన వాక్యం చెప్తూ ఉంటే, ఆయన మాట్లాడుతూ ఉంటే ఆనాటి పెద్దలు, ఆనాటి శాస్త్రులు, ఆనాటి పరిచయులు, ఆనాటి ధర్మశాస్త్రోపదేశకులు చదువుకనని ఇతనికి ఎంత పాండిత్యం ఎలా వచ్చింది? పాండిత్యము కలిగిన వాడు, జ్ఞానము కలిగిన వాడు, తెలివియు వివేచనయు ఆయనకు కలవు అన్నాడు. ఆయనను గురించి హన్న మాట్లాడుతూ ఆయన అనంత జ్ఞాని అంటారు. కనుక బైబిల్లో ఆయనను గురించి చాలా విషయాలు ఉన్నాయి. ఆయన జ్ఞాని కాబట్టి ఆయన అంటున్నాడు, అనుదినము ఆయన గడప యొద్ద మనం కాచుకోవాలంట. ద్వారబంధాల దగ్గర అంటే దేవుని వాక్యము దగ్గర మనం ఏం చేయాలి? కాచుకొని నా ఉపదేశము వినువాడు ధన్యుడు. ఉపదేశం వినాలి. ఆంధ్రలో ఈ మధ్యకాలంలో ఎక్కువ ఉంటా ఉన్నారు అనారోగ్య పరిస్థితులను బట్టి. ఆయా చోట్లకి మీటింగ్స్కి వెళ్తా ఉంటే ఆ పాటలు అయ్యే వరకు ఉన్నారు. వాక్యం అనేటప్పటికి ఒక ఫోన్ పట్టుకుని రోడ్డుకి వెళ్ళిపోతున్నారు. ఆమె అనేటానికి మళ్ళీ అందరూ అంటే అక్కడ చేరింది 300 మంది అయితే 100 మంది అక్కడ ఇద్దరు, ఇక్కడ వద్దరు, అక్కడ ఇద్దరు, అందరూ లేచి వెళ్ళిపోతా ఉన్నారు. ఆమె అనేటప్పుడు మళ్ళీ ఆయన ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థనకి అందరూ వచ్చేసి కూర్చుంటారు. ప్రారంభించినప్పుడు ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థన లేచి వెళ్ళిపోతున్నారు. ఆమె అనేటప్పుడు మళ్ళా ప్రార్థన చేస్తాడు. అందరూ వచ్చి కూర్చుంటారు. అప్పుడు ముగింపు. వాక్యము వినటం లేదు. మానవుడు వాక్యం వినాలి. వాక్యం వింటే జ్ఞానం. వాక్యమే జ్ఞానం. అందుకే నా నోరు విజ్ఞాన విషయములను గురించి పలుకును. మానవునికి జ్ఞానం అవసరం. హోషియా గ్రంథంలో 4వ అధ్యాయం, హోషియా గ్రంథం 4వ అధ్యాయము చూడండి 6వ వచనం. హోషియా గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనంలో నా జనులు జ్ఞానము లేని వారే కదా. నా జనులు ఏమి లేని వారట? దేవుడు అంటే నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. గనక సామాన్యులారా, సామంతులారా, ధనికులారా, దరిద్రులారా, సర్వలోక నివాసులారా, మీరందరూ ఆలకించండి, చెవి అడ్డండి. నా నోరు విజ్ఞాన విషయములను గురించి పలుకును. ఆయన మాట్లాడుతూ ఉండగా మనం ఆలకించే వాళ్ళంతా ఉంటాం. ఆయన మాట్లాడుతూ ఉంటే అది విజ్ఞానమైన మాటలు. ఆ మాటల కొరకు మనం ఎదురు చూస్తూ చిత్తము నీ దాసుడు ఆలకించుచున్నాడు అన్నాడు సమూయేలు. కనుక ఆయన మాట్లాడేటప్పుడు మనం ఏం చేయాలి అంటే ఆలకించాలి. నా జనుల జ్ఞానము లేక నశించిపోతా ఉంటారు. చాలా కుటుంబాలు మనం చూస్తూ ఉంటాం, నశించిపోతా ఉన్నాయి. ఊర్లో చాలా మంది ముందు బాగానే ఉండేవారండి, వాళ్ళందరూ బాగున్నారండి. ఇప్పుడు ఏం చేశారండి? చిరాస్తులను అమ్మేసుకొని కష్టపడ్డారు, ఎక్కడెక్కడికో వెళ్ళారు, ఏమేమో కొన్నారు, సంపాదించారు, బాగున్నారు, అన్ని బాగానే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏమయ్యారండి అని అంటే ఆ చిరాస్తులు అమ్మేసుకొని రోడ్డును పడ్డారు. కారణం జ్ఞానం లేక. ఏమి లేక? జ్ఞానం లేక. జ్ఞానము కలిగి ఉండాలి, జ్ఞానము కలిగి ఉండాలి. నా జనులు
జ్ఞానము లేని వారు నశించి, ఇప్పుడు జ్ఞానం లేకపోతే ఏమొస్తుంది? నాశనమే, నశించిపోతా ఉన్నారు అన్నాడు. నా జనులు జ్ఞానము లేని వారై నశించిపోతా ఉన్నారు. రెండవది సామెతల గ్రంథంలో 22వ అధ్యాయము 3వ వచనం అండి. జ్ఞానం లేకపోతే ఏమవుతూ రాస్తా ఉన్నాడు. దాగును జ్ఞానము లేని వారు వివేచింపక ఆపదలో పడుతారు. జ్ఞానం లేని వారు ఎక్కడ పడతారండి? ఆపదల్లో పడతారు. జ్ఞానం ఎందుకు? నా నోరు విజ్ఞానం గురించి మాట్లాడుతుంది, వినండి, ఆలకించండి అని చెప్తా ఉంటే ఎందుకు వినాలండి అంటే జ్ఞానం లేకపోతే నశించిపోతారట. జ్ఞానం లేకపోతే ఆపదలలో అది ఎలాంటి ఆపదైనా జ్ఞానం లేకుండా మాట్లాడతాం అంటారు మా ప్రాజెక్టులో. ఆ మాట లేకపోతే ఈ సమస్య రాకపోయింది కదా అంటారు మాట. అంటే ఇప్పుడు ఆ మాటను బట్టి ఏమొచ్చింది? ఆపద, సమస్య వచ్చింది కనుక అందుకే అన్నాడు మాట్లాడుటకు నిదానం. బైబిల్ జ్ఞానం కదా. బైబిల్ అంటేనే జ్ఞానం. ఇందాక చెప్పారు బైబిల్ అంటేనే జ్ఞానం. ఆ బైబిల్కి ఆధారమైనటువంటి వాడు దేవుడు. ఆయన అంతర్జ్ఞాని కనుక మనము ఈ లోకంలో బ్రతకాలి, ఈ లోకంలో జీవించాలి. ఆ బ్రతుకు, ఆ జీవితం ఎలా ఉండాలి అంటే జ్ఞానానుసారమైన జీవితం కలిగిన వారమై ఉండాలి. బాలుడకు సమయంలో జ్ఞానమందును దేవుని దయందును కదా ఎదుగుచూ ఉండెను. బాలుడైన యేసు ప్రభు జ్ఞానమందును తెలివి అందును పెద్దల దయాందును వర్ధిల్లుచూ ఉండెను. కారణం జ్ఞానమందు ఎదుగుతున్నవారు. జ్ఞానం అవసరం. జ్ఞానము లేకపోయిన ఎడల వారు నాశనమైపోతారు అన్నాడు. జ్ఞానము లేకపోతే వారు ఆపదలలో పడిపోతాడు. బుద్ధిమంతుడైతే ఏమవుతాడు? ఆపద వచ్చట చూచి దాగుకొని ఉన్నాడు. అంటే జ్ఞానవంతుడు ఏమవుతాడు? తెలివైనోళ్ళండి, వాడు తెలివైనోళ్ళండి, ఆవిడ తెలివైందులండి. అంత కుటుంబం చిన్నపిల్లలు అయిపోదు. కారణం ఆవిడ తెలివైందండి, ఆయన తెలివైన. ఆవిడ పోకి తెలిపోతుంది కదా, మనమే. అందుకే అదే కదా అప్పుడప్పుడు ఎందుకు మరలే కదా. జ్ఞానం ఏమవసరం? జ్ఞానం అనేది అవసరం అండి. ఒకటి, జ్ఞానం లేకపోతే నాశనం అయిపోతాం. రెండవది, జ్ఞానం లేకపోతే ఆపదల్లో పడిపోతాం. మూడవది అంటే చూడండి, సామెతల గ్రంథంలోనే ఆ ప్రక్కనే 24వ అధ్యాయము 3వ వచనం, జ్ఞానము వలన ఇల్లు కట్టబడును. చాలండి. జ్ఞానము వలన ఏం కట్టబడు? కట్టబడుతున్నాయా? ఇల్లులో కట్టబడతా ఉన్నాయా? జ్ఞానము వలన. అక్కడ అంటాడు సామెతల గ్రంథం 14వ అధ్యాయంలో 1వ వచనంలో, జ్ఞానవంతురాలు ఎవరు కట్టును? జ్ఞానవంతురాలు కట్టును. కట్టే బాధ్యత ఎవరి మీద పెట్టాడు దేవుడు? యెహోవా ఇల్లు కట్టించని ఎడల అన్నాడు. కట్టించేవాడు ఆయనైతే బాధ్యత, కట్టే బాధ్యత ఎవరిది? స్త్రీలది. ఒకళ్ళు ఏంటంటే డ్యూటీలకు వెళ్తారు, అయ్యో పట్టుకొస్తారు, ఇస్తారు. ఇచ్చిన దాన్ని పొదుపు చేసేది ఎవరు? జ్ఞానం ఏం చేస్తుంది? పొదుపు చేస్తుంది. పొదుపు చేయలేదా తర్వాత ఎలా ఉంటుంది? ఆపదలలో పడు. తప్పు దేవింది కాదు, ఆయన ఇస్తాడు. ఆయన నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపిస్తాడు. వాళ్ళు పుట్టించాడు కదా.
ప్రతి ఒక్కరికి కూడా ఒక గ్రేస్ పీరియడ్ అని ఉంటుంది. ఎప్పుడూ డబ్బులు రావు అంటే ఎప్పుడూ రావు. కొంతకాలం మనం ఒక పీరియడ్ ఇస్తాడు, ఆ టైంలో వస్తాయి. నీ ఉద్యోగ రీత్యా వస్తాయి. వచ్చిన తర్వాత అప్పుడు నువ్వేం చేయాలి? జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడాలి అని అంటే ఏం చేయాలి? వాక్యం చదవాలి. వాక్యం ఏం చెప్తుంది? జ్ఞానము లేకపోతే మీరు నాశనం అయిపోతారు. జ్ఞానము లేకపోతే మీరు ఆపదల్లో పడిపోతారు. జ్ఞానం లేకపోతే మీ ఇల్లు కట్టబడదు కదా. ఈరోజు మనం ఏమి నేర్చుకుంటున్నాం బైబిల్ ద్వారా అంటే జ్ఞానము నేర్చుకుంటున్నాం. జ్ఞానము లేకపోతే వచ్చే నష్టాలు, నాశనం అయిపోతాం, ఆపదల్లో పడిపోతాం, మన ఇల్లు కట్టబడదు. ఇల్లులో కట్టబడాలి. ఏమవ్వాలి? కట్టబడాలి. ఏ సమయాన్న ఏ ఆపద వస్తుందో తెలీదు. ఆపద వచ్చినప్పుడు దాన్ని తట్టుకునే కెపాసిటీ కదా. మరీ ఎక్కువైతే మనం ఏం చేయలేమండి. కానీ కొద్ది గొప్ప చాలా మంది అంటారు ఏమని, పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారండి, పెళ్ళిళ్ళు వచ్చేసినాయండి, కట్నాలంతా అడుగుతున్నారండి. మరి నువ్వు ఎందుకన్నావు? ఏమనుకోకుండా అంతే. కట్నం ఇవ్వలేవా? ఇవ్వాలి. ఎవరికి ఇస్తున్నావు? మన పిల్లలకి ఇస్తున్నాం. వాడు బాగుండాలి. అప్పుడు అజ్ఞానంగా ఉండేసి నేను అందుకే చెప్తాను, ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి ట్రైన్ ఎక్కడికి వెళ్తున్నాం, దేని మీద ఉన్నాం? ప్లాట్ఫామ్ ఏనండి. ప్లాట్ఫామ్ లేకపోతే ట్రైన్ ఎలా ఎక్కుతావు? ఎంత ఇబ్బంది. లగేజ్ తోటి ఎక్కాలి దగ్గరించండి కదండి. ఈ ప్లాట్ఫామ్ మీద ఇదిగో అబ్బాయి, నేను ఎంత సంపాదించాను, ఇంతలో ఉండి ఎప్పుడు సంపాదన చెప్తున్నాడు అని అనుకోకుండా ఎందుకు తెలుసా? నీతిమంతులు తమ పిల్లల కొరకు ఆస్తిని సమకూర్చుని జ్ఞానవంతులని. నీతిమంతులు అంటారు జ్ఞానవంతులు. మనకి జ్ఞానం లేక లోపల జీవితంలో తిరిగి చారణాల మసాలా ఇది అంటాం కదా మనం కదా. చారణాలలోకి మరొక మసాలా చేసి ఏ వాసనలో ఆ ఇంటికి ఒక 1/2 కిలోమీటర్ దూరం వచ్చేది వాసన, బిర్యానీ వాసన. కొంతకాలం తల తెలుస్తుంది ఆ వాసనే కదా. అక్కడ కారణం అయిపోయింది. వద్దు, ఎప్పుడు రావాలి, వారానికి ఒకసారి అయినా కదండి. ఏమనుకోకుండా చెప్తున్నది అంతే. ఇక్కడ నిలవబెట్టి ప్లాట్ఫామ్ మీద ఇదిగోరా నేను ఎన్నో కష్టాలు పడి ఎన్నో బాధపడి ఇంతే సంపాదించాను. నువ్వు ఇది పాడు చేస్తావో, దీనికి ఇంకేమైనా సమకూర్చుకుని ఇంకా డెవలప్ అవుతావో నీ ఇష్టం. నా వయసు అయిపోయింది, నా టైం కూడా అయిపోయింది, ఇక నేను సంపాదించలేను అనే రోజు వచ్చేటప్పటికీ మనం ఏం చేయాలి? ప్లాట్ఫామ్. అవునా? గమనించండి. అప్పుడు మీరు బాగుంటారు, పిల్లలు కూడా కదా. పిల్లలు కూడా చాలా మందిని చూసేసానండి బొంబాయిలో. నేను చాలా సంవత్సరాలుగా బొంబాయిలో ఉన్నాను కనుక చాలా మంది చూశాను. అప్పుడు ఆయన ఏం మేకరం కదా. అప్పుడు ఆయన ఫలానా. ఇప్పుడు నేను చూస్తుంటే చాలా బాధగా ఉంటుంది. అంటే అలా బుద్ధిమోను ఇలా అయిపోయారు, చాలా బాధగా. అయ్యొద్దు. ఎందుకు? బైబిల్ అంటుంది నా జనులు ఏమి లేక జ్ఞానము లేక నశించిపోతా ఉన్నారు. జనులు జ్ఞానము లేక ఆపదల్లో పడతా ఉన్నారు. జనులు జ్ఞానం లేక ఇల్లు కట్టుకోలేకపోతా ఉన్నారు కదా. చెప్తున్నాడండి, నేను సొంత మాటలు కాదు. జ్ఞానము లేని ఆ ఇల్లు కట్టబడదు. ఇల్లు కట్టబడాలి అంటే జ్ఞానం అనేది అవసరం. అందుకని జ్ఞానం గురించి మాట్లాడుతూ సామెతల గ్రంథంలో 1వ అధ్యాయం
22వ వచనం నుండి హెచ్చరిక చేస్తా ఉన్నాడు. జ్ఞానము లేని వారలారా, జ్ఞానం లేని వారలారా, జ్ఞానం లేని వారిగా ఉండకూడదు. జ్ఞానం లేని వారలారా, నా వాక్యం ప్రకటించబడతా ఉంది, జ్ఞానం ప్రకటించబడతా ఉంది. జ్ఞానము ప్రకటించబడుతూ ఉంటే మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉండకూడదు కదా. ఏమండి, మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉండకూడదు. కనుక జ్ఞానము కావాలి. 6వ వచనంలో 4వ అధ్యాయం చూడండి, పక్కనే 4వ అధ్యాయము సామెతల గ్రంథం 5వ వచనం. జ్ఞానము లేని వారలారా, ఆ జ్ఞానము ఎట్టిదైనది తెలిసికొనుడి. జ్ఞానం సంపాదించుకొను, జ్ఞానము ఎట్టిదైనది తెలుసుకొనుడి. 6వ వచనములో ఇక జ్ఞానము లేని వారై ఉండక బ్రతుకుడి. ఏమి లేని వారై ఉండక, జ్ఞానము లేని వారై ఉండక బ్రతకండి. హెచ్చరిక కదండి, హెచ్చరిక. నా నోరు విజ్ఞాన విషయములను పలుకును, కాబట్టి జ్ఞానము లేని వారై ఉండక. మీరు ఎంత కాలము జ్ఞానము లేని వారుగా ఉండకూడదు. ప్రశ్న వేస్తున్నాడు, జవాబిస్తున్నాడు. మీరెన్నాళ్ళ వరకు జ్ఞానము లేని వారలారా? 22వ వచనంలో మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉండకూడదు. క్వశ్చన్ కదండి. ఇప్పుడు 4వ అధ్యాయం 6వ వచనంలో ఏమంటున్నాడు? ఇక జ్ఞానము లేని వారై బ్రతుకుడి. అంటే ఇక జ్ఞానము లేని వారై ఉండక జ్ఞానవంతులుగా బ్రతకండి అని అర్థం. కనుక జ్ఞానము లేని వారై ఉండక మీరు బ్రతుకుడి అని మాట్లాడుతూ ఉన్నాడు. జ్ఞానము లేని వారై ఉండక జ్ఞానము కలిగిన వారై ఉండాలి. జ్ఞానము కలిగిన వారిగా ఉంటే మన ఇల్లు కట్టబడతాం. జ్ఞానము కలిగిన వారముగా మనం ఉంటే మనం ఆపదలలో పడపడం. జ్ఞానము కలిగిన వారముగా మనం ఉంటే నాశనము అవ్వము. జ్ఞానము కలిగిన వారముగా మనం ఉంటే సామెతల గ్రంథములో చూడండి 4వ అధ్యాయంలోనే కొన్ని మాటలు 6వ వచనం. జ్ఞానము విడువక ఉండిన ఎడల అది నిన్ను, జ్ఞానం ఎందుకండి? అది కాపాడుతుందండి. ఏం చేస్తుంది? అది కాపాడుతుంది. జ్ఞానము కాపాడుతుంది. కాబట్టి ఇక జ్ఞానము లేని వారై ఉండక బ్రతకండి. ఎలా బ్రతకాలి? జ్ఞానము కలిగి బ్రతకాలి. అది నిన్ను కాపాడును. ఇంకేమన్నాడు? దానిని నీవు ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించు. దేన్ని ప్రేమించాలి? జ్ఞానాన్ని ప్రేమించు. అంటే దేవుని వాక్యాన్ని ప్రేమించాలండి. దేవుని వాక్యాన్ని ప్రేమించాలి. అనగా జ్ఞానాన్ని ప్రేమించాలి. జ్ఞానాన్ని మనం ప్రేమించిన ఎడల అది మనలను రక్షించును. ఇంకేమన్నాడు? జ్ఞానము సంపాదించుటయే జ్ఞానములకు ముఖ్యాంశము. ఈ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము. దాన్ని గొప్ప చేసిన ఎడల అది నిన్ను హెచ్చించును. దానిని నీవు గొప్ప చేసిన ఎడల అది నిన్ను హెచ్చించును. దాన్ని కౌగలించిన ఎడల, దానిని కౌగలించిన ఎడల అది నీకు ఘనత ఇచ్చును. అది నీకు ఘనతనిచ్చును. అంటే నీ తలకు కిరీటముగా ఉండును. ఆ మాటలన్నీ చదువుకోండి. అక్కడ నీ తలకు అందమైన మాలిక కొద్దును, ప్రకాశమైన కిరీటము నీకు దయచేయును. ఇవన్నీ చాలా లిస్ట్ వేసాడు. ఏది? జ్ఞానం ఉండుట వలన ఆయన మహాజ్ఞాని. కిరీటం సొలొమోను ఏ కిరీటం? జ్ఞాన కిరీటం. కారణం ఆయన దగ్గర ఏముంది? జ్ఞానం ఉంది. ఆ రాజుల మొదటి గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం చదువుతాం. చూడండి, 23, 29. రాజుల మొదటి గ్రంథం 29 అనుకుంటా. చూడండి, రాజుల మొదటి గ్రంథం 4వ అధ్యాయం 29.
దేవుని జ్ఞానమును దేవుడి జ్ఞానమును బుద్ధిని వర్ణింప సత్యము కానీ వివేచన గల మనస్సును సొలొమోనుకు దయచేసెను కదండి. దేవుడు ఏమి దయచేసెను అని అంటే జ్ఞానమును, జ్ఞానం అన్నాడు, వివేకం అన్నాడు కదా. జ్ఞానమును వివేకమును దయచేయడం గల కారణం అతడు దేవుణ్ణి అడిగాడు. ఏమడిగాడు? నేను దేనిని ఇచ్చిన నీకు ఇష్టమో సొలొమోనా అది నీవు నన్ను అడుగు అన్నాడు. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయంలో 4-5 వచనాల్లో సొలొమోనా నేను నీకు దేనిని ఇచ్చుట నీకు ఇష్టమో అడుగు. 9వ వచనంలో నాకు వివేక హృదయము దయచేయి ప్రభువా అన్నాడు సొలొమోను. ఇప్పుడు దేవుడు అతనికి ఏమి ఇచ్చాడట? జ్ఞానమును వివేకమును కదా అతనికి ఇచ్చాడట. అలాంటి జ్ఞానవంతుడు దేశంలో లేనే లేడు. అతని జ్ఞానాల గురించి తెలుసుకోవడానికి చాలా మంది రోజులు అతనితో స్నేహమే చేశారు తప్ప యుద్ధాలు. సొలొమోను కాలంలో యుద్ధాలు లేవండి. 40 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశాడు యుద్ధాలు చేయకుండా. అంటే అతని జ్ఞానాన్ని బట్టి ఇతడే నా అల్లుడైతే అంత బాగుండు అని రాజులు తమ కుమార్తెలు ఇచ్చి వివాహాలు చేశారు. కనుక ప్రియులారా ఎదురు చెప్తున్నాను అని అంటే జ్ఞానవంతులుగా మనం ఉండాలి. జ్ఞానం ఎలా వస్తుందండి అని అనుకుంటే దేవుని మాటలు చెవి యొగ్గాలి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో మీకు జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. దేవుని అడగాలి. దేవుణ్ణి ఎప్పుడైతే అడుగుతామో, దేవుణ్ణి ఎప్పుడైతే మనం ప్రాధాన్యపడతామో మనకి జ్ఞానం వస్తుంది. ఒకటి సొలొమోను దేవుణ్ణి అడిగాడు, అతనికి జ్ఞానం వచ్చింది. రెండవది వాక్యం వినాలి. ఏం వినాలి? వాక్యం వినాలండి. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం చదువుతామండి. సామెతల గ్రంథం ఆలకించుడి, నేను మీకు సదుపదేశము చేసేదను కదా. నేనేం చేస్తాను? సదుపదేశము చేసేదను. సదుపదేశము చేసేదను అని అంటూ 4వ వచనంలో ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లనేది కదా. 4వ వచనంలో అంటే నేను సదుపదేశము చేసేదను అన్నాడు. అంటే ఉపదేశం చేస్తాను అని అంటూ ఆయన నాకు బోధించుచు. బోధించేవాడు ఎవరు? దేవుడు. సదుపదేశం చేసేవాడు ఎవరు? దేవుడు. అందుకే అనుదినము నా గడప యొద్ద కాచుకొని నా ద్వారబంధముల యొద్ద కనిపెట్టుచు ఏం వినాలంట? నా ఉపదేశము వినువాడు ధన్యుడు. ఉపదేశము ఆలకించు అనగా దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలి? ఆలకించాలి. శాసనములను ధ్యానించాలి. దీని ద్వారా ఏమి కలుగుతుంది అని అంటే శత్రువులకు మించిన జ్ఞానం. ఎవరికి మించిన జ్ఞానం? శత్రువు డైరెక్ట్ వచ్చాడు. మామూలుగా వచ్చే ముందు చాలా ఆలోచించుకుంటూ వస్తాడు. ఇలాగ అడుగుతాడు, అలాగ అడుగుతాడు, అలాగ అడుగుతాడు, అలా చేస్తాడు. అంటే ఇప్పుడు యేసు ప్రభు వారు శోధింపబడ్డాడు 40 రాత్రింబవళ్ళు. ఆయన 40 రాత్రింబవళ్ళు ఉపవాసం చేసిన తర్వాత శోధకుడు వచ్చాడు. వాడు వచ్చి ఎన్ని కిరికిర్లు పెడుతున్నాడు.
నీవు దేవుని కుమారుడు అయితే దేవుని కుమారుడు కదా అన్న ఫీలింగ్ వచ్చేయాలి. ఏమో చేయాలి, నేను దేవుని కుమారుడు ఇంకో దూకేస్తున్నాను అనాలి. అప్పుడు ఆయన పడిపోతే ఆయన ఎక్కడ తిరిగి సంతోషించారు. శత్రు ఎదురు వస్తాడు. ఇప్పుడు శత్రువుకు మించిన జ్ఞానము మనకు కావాలి. వృద్ధులు ఉంటారు, వృద్ధులకి ఏముంటుంది? జ్ఞానము ఉంటారు. బోధకులు ఉంటారు, వాక్యం చెప్పేవారు, వారికి ఏముంటుంది? జ్ఞానం. బోధకులకు మించిన జ్ఞానం, శత్రువులకు మించిన జ్ఞానం, వృద్ధులకు మించిన జ్ఞానం నాకు కలదు అన్నాడు. చూడండి 119వ కీర్తన, 119వ కీర్తనలో 99వ వచనం, ఈ శాసనంలో నిన్ను 98వ వచనం చదువుతాను. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి. శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగజేయుచున్నవి. ఆజ్ఞ దేవుని వాక్యం ఏ జ్ఞానం కలుగ చేస్తుందంట? శత్రువులకు మించిన జ్ఞానము కలుగ చేస్తా ఉంది అన్నాడు. ఇంకేమన్నాడండి? ఈ శాసనంలో నేను ధ్యానించుచున్నాను, కావున ఆ బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. శాసనమును దేవుని వాక్యం అది ధ్యానిస్తూ ఉంటే బోధకులందరికంటే విశేషమైన రెండు జ్ఞానాలు చూశాం. ఒకటి శత్రువులకు మించిన జ్ఞానం, రెండవది బోధకులకు మించిన జ్ఞానం. ఇప్పుడు మూడవది చదవండి సార్. ఈ ఉపదేశం నేను లక్ష్యము చేయించున్నాను, కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. వృద్ధుల కంటే ఉపదేశము ఏం చేస్తున్నాడు? నీ ఉపదేశమును నేను లక్ష్యము చేయించున్నాను కనుక దేవుని వాక్యం మీద, దేవుని శాసనమన్నా, దేవుని ఆజ్ఞలన్నా, దేవుని ఉపదేశమన్నా, దేవుని యొక్క వాక్యం. దేవుని వాక్యాన్ని మనం లక్ష్యం చేసినడలా, దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసినడలా, దేవుని వాక్యాన్ని మనం వినిన ఎడలా వృద్ధుల కంటే విశేషమైన జ్ఞానం, మాలాంటి బోధకుల కంటే విశేషమైన జ్ఞానం, శత్రువుల కంటే విశేషమైన జ్ఞానం నీకు అక్కడ అనుభవించిన వాడు ఇస్తున్న సాక్ష్యం. దావీదు అనుభవించాడు, అనుభవపూర్వకంగా చెప్తున్నాడు. అనుభవించిన వాడు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు, ఇదిగో నేను నీ ఉపదేశములను లక్ష్యం చేశాను కనుక శత్రువులకు మించిన జ్ఞానం నాకు వచ్చింది. నేను నీ శాసనములను లక్ష్యం చేశాను కాబట్టి నాకు ఆ బోధకులందరికంటే విశేషమైన జ్ఞానం వచ్చింది. నేను నీ ఆజ్ఞలను అనుసరించుచు వచ్చాను కనుక నాకు ఇదిగో వృద్ధుల కంటే విశేషమైన జ్ఞానము నాకు కలిగింది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞానము అనేది మానవునికి అవసరం. సర్వజనులారా ఆలకించండి, సామాన్యుల, సామంతుల, ధనికుల, దరిద్రుల, లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడండి, చెవి అగ్గండి, ఆలకించండి. నా నోరు విజ్ఞాన విషయములను ఆయన యొద్ద నేర్చుకో. విజ్ఞానం వస్తా, జ్ఞానము లేకపోతే నశించిపోతాం, జ్ఞానము లేకపోతే ఆపదల్లో పడిపోతాం, జ్ఞానము లేకపోతే మన ఇల్లు కట్టబడదు, జ్ఞానం లేకపోతే మనం కాపాడబడము, జ్ఞానం లేకపోతే మనం రక్షింపబడము. అసామెతల గ్రంథంలో 4వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. జ్ఞానం లేకపోతే మనం ఎందుకు పనికిరాము. అందుకే జ్ఞానము లేని వారలారా జ్ఞానం ఎట్టిదైనది తెలుసుకుని ఎన్నాళ్ళ వరకు మీరు జ్ఞానం లేని వారుగా ఉండుదురు. కాబట్టి జ్ఞానము కలిగిన వారై ఉండాలి.